గోధుమ రవ్వ యూజ్ చేసుకొని కూడా మనం ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే అయిపోయిద్ది. చూసారా ఎంత సాఫ్ట్‌గా, స్పాంజీగా వచ్చాయో దోసలు? దీనికోసం ఒక బౌల్‌లో 1 కప్ గోధుమ రవ్వ, హాఫ్ కప్ అటుకులు, బాగా బీట్ చేసుకున్న పెరుగు 1 కప్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇది బాగా నానిపోయి ఉంటుంది. దీన్ని ఒక బ్లెండర్‌లో తీసుకొని దోస బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్‌గా లేకపోతే వంట సోడా కానీ, ఈనో కానీ వాడుకోవచ్చు. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి లేదా నూనె లేదా బటర్ అప్లై చేసుకొని దోసల్లాగా పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 సైడ్స్ బాగా కాల్చుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి అయిపోయినప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి. మీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది ఒకటైపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.